నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశకృష్ణ బడ్జెట్పై కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రజారంజక బడ్జెట్ను ప్రవేశపెట్టిన సీఎం, డిప్యూటీ సీఎంలకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయం, విద్య, ఇరిగేషన్, పరిశ్రమ రంగాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. అచ్చంపేట నియోజకవర్గంలో ఎకో టూరిజం ద్వారా పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి నిధులు కేటాయించారని తెలిపారు. ఇక రైతు సంక్షేమ ధ్యేయంగా రేవంత్ సర్కార్ పనిచేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సారథ్యంలో రాష్ట్ర ఫైనాన్స్ మినిస్టర్ భట్టి విక్రమార్క గారి వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ వార్షిక బడ్జెట్ 2,91,159 కోట్లు. ఈ 2,91,159 కోట్లు ముఖ్యంగా దీంట్లో పెద్దపీట వేసింది రైతులకు. 47.8% ఈ రాష్ట్రంలో వ్యవసాయదారులు ఉన్నారు. తర్వాత విద్య, వైద్యం, ఇరిగేషన్, ఇండస్ట్రీస్, అదేవిధంగా శిశు సంక్షేమం, వీటన్నిటి కూడా బడ్జెట్లో పెద్ద మొత్తంలో బడ్జెట్ కేటాయించడం జరిగింది. కాబట్టి ఇది రైతుల బడ్జెట్, బీద ప్రజల కోసం పనిచేసే బడ్జెట్. మరి ఇంత మంచిగా ఈ బడ్జెట్ ప్రవేశపెడితే ప్రతిపక్ష నాయకులు ఇది ఒట్టి గ్యాస్, ఇది ఓన్లీ ట్యాక్స్ అని ఈజీ కొట్టిపడేసిన కేసీఆర్ గారికి మేము సవాల్ చేస్తూ ఉన్నాం. నీవేవైతే రుణమాఫీ అని చెప్పినావు గతంలో చేశావా? దళితుని ముఖ్యమంత్రి చేస్తాను చేసినవా? దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాను ఇచ్చినవా? అదేవిధంగా బీద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను ఇచ్చినవా? ఇంటికో ఉద్యోగం ఇస్తామని ఇచ్చినవా? ఈ రకంగా 108 అబద్ధాలు చెప్పినావు. ఇవాళ ఆయనకి ఏమి దొరకక మీరు కోళ్ళ స్కీమ్ ఇవ్వలేరు, మీరు దళిత బంధు ఇవ్వలేరు, మీరు బల్బు ఇస్తలేరు. ఇవన్నీ మా ప్రాధాన్యత కాదు. ఇది మేము ప్రాధాన్యత